వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ ఆహ్వానం. ఈ రాత్రి వేళ ఆధ్యాత్మిక ప్రార్థన మహాపోరాటానికి మీకందరికీ ఆహ్వానం. ప్రియులారా, మహాఘనుడు మహోన్నతుడు అనే పాట పాడుకుంటూ నేటి అర్ధరాత్రి స్తుతి ఆరాధన సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం అండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అనేకులైన నీ బిడ్డలందరూ ఏకీభవించుచుండగా నీ దినదాసుడు ప్రార్థనలో నీ ముందుకు వచ్చాడు నాయన. నీ దాసుని మీరు కనికరించి ప్రార్థన ఆలకించండి, మనవులు మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ మేము మళ్ళీ ప్రార్థన మహాపోరాటం కొరకు నీ సన్నిధిలోనికి మేము సమకూడి వచ్చి ఉంటుండగా మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఈ మహాపోరాటంలో ఘన విజయం, అద్భుత విజయం, అంతిమ విజయం దాచింది. మహోన్నతుడా మహోన్నతురానికి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారందరినీ జూమ్లోకి, ఇంటర్నెట్ కనెక్టివిటీలోకి తీసుకురండి. వార్తని అందరినీ కనెక్ట్ చేయండి. మీ చిత్తంలో ఉన్న వాళ్ళు వందల మంది, వేల మంది రాత్రి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇది లక్షల మందికి ఒక మహా ఉద్యమంగా ఇది పరిణమించి వ్యాపించి విస్తరించడానికి సహాయం చేయండి. నా తండ్రి, మీ చిత్తమే జరుగును గాక, మీ చిత్తమే జరుగును గాక. పరలోకమంది మీ చిత్తమే ఎలాగ జరుగుతున్నదో ఈ ప్రార్థన ఉద్యమం ద్వారా భూమి మీద కూడా నీ చిత్తం అలాగే నెరవేరును గాకని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అనే పాట మనం పాడుకుందాము. 100వ పాట, 100th సాంగ్ ఇన్ సత్యదైవార్చన. హల్లెలూయా. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుద్ధానము, మా సామర్థ్యము పునరుద్ధానము, మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ದಿನಮೆಲ್ಲ ಪ್ರಭು ಕೈ ವಧಿಯುಪ
బాడియున్నట్టి గొర్రెలము దీనమిల్ల ప్రభుకై వధియుప బాడియున్నట్టి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యములు పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యములు పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పాడిపోయి మే ముంటిమిగా అంధకారమందుంటిమిగా పాడిపోయి మే ముంటిమిగా అంధకారమందుంటిమిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు ఊరేగిల్చును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధనము మా సామర్థ్యము పునరుద్ధనము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు ఊరేగిల్చును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను
ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో. స్తోత్రములు మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్కనే 103వ పాట కూడా పాడుకున్నాం. మనకు అత్యంత ప్రియులు, స్వర్గీయులు, ఇప్పుడు పరదేశవాసి, ఈ భూమి మీద ఉండినప్పుడు గండిగుంట రాజబాబు గారుగా మనకు ఆయన పరిచయం. చాలా ప్రియుడు, కావలసిన వాడు, ఎక్సలెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ లవ్ అండ్ ఆనెస్టీ. ఏమంటా ముందు కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవారు, మరి నాస్తికుడిగా ఉండేవారు. ఏమంటా మారు మనసు పొందారో టోటల్గా పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయనన్న మాటకు ప్రత్యక్ష నిరూపణగా, తార్కాణంగా రాజ్బాబు గారు కొద్ది కాలం మన మధ్యలో సేవ చేసి దేవుని పిలుపందుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసింపగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసింపగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన కలలా కడతేర్చినావా నీ వలలో నన్ను మోసినావా కలలా కడతేర్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ప్రార్థనా మహాయుద్ధంలో నా తోడి సైనికులారా మీకందరికీ ప్రభువైన యేసు నామములో నా శుభాకాంక్షలు దైవాశీస్సులు పలుకుతున్నాను. మంచిది, మనం నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈవేళ నా హృదయం ఉప్పొంగుచున్నది, సంతోషంతో ఉప్పొంగుచున్నది. మరి నిన్నటి దినం అంటే ఆదివారం చాలా బిజీ డే మనకందరికీ కూడా. అయినా సరే ఎంతో అలసిపోయిన మీరు మళ్ళీ దేవుని సన్నిధిని కాంక్షించి
ఇష్టపడి దేవుని సన్నిధికి వచ్చారు. చాలా సంతోషము. మీకందరికీ ప్రభువైన యేసునాథుని పాద సన్నిధికి మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మనం లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్తలో ఒక చిన్న మాట చదివి మనం ముగించుకుందాము. చిన్నగా కొద్దిసేపు ధ్యానము చేసి ఆ తర్వాత మనం ఈ క్లుప్తమైన ధ్యానమును మన దేవుని సన్నిధిలో ముగించుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 9, 10, 11 వచనములు 12 కూడా చదువుకుందాం. తీసారా? లూకా 4వ అధ్యాయము 9, 10, 11, 12. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దుమ్ముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని సాతాను యేసుతో చెప్పెను, ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. 13. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయిను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కొంచెము సేపు మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ వాక్యమును మా కళ్ళ ముందు ప్రత్యక్షపరచండి. మా కన్నులు తెరిచి మా ముందు నీ సత్యాన్ని మా కళ్ళెదుట ప్రత్యక్షపరిచి మాకు సత్య దర్శనం ఇచ్చి మేము నడుచుకొనవలసిన మార్గమును మాకు ఉపదేశం చేసి దుష్టుని ఓడించండి, నీ సంఘమును గెలిపించండి, నీ నామాన్ని మహిమపరచండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మీ దృష్టికి తేవాలని దేవుడు నన్ను ఆదేశించినాడు. అదేమిటంటే, దేవుని వాక్యములోని వాగ్దానములను మనము పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే మనం వాటిని ఉపయోగించాలి. వాక్యాన్ని ఉటంకించినంత మాత్రాన అది మనకు హానికరమైనప్పుడు మనము దాన్ని స్వతంత్రించుకోనని అక్కరలేదు. ఇది విషయం. సాతాను యేసు ప్రభువు వారిని శోధించుటకు 40 దినములు అరణ్యములో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సాతాను చేత శోధింపబడడానికే పరిశుద్ధాత్మదేవుడు అరణ్యములోనికి యేసును కొనిపోయినాడు. ఆ మాట వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, సాతాను చేత శోధింపబడుటకు 40 దినములు శోధింపబడుటకు పరిశుద్ధాత్మ యేసును అరణ్యములోనికి కొనిపోయాను. ప్రభునందు ప్రియులారా, అక్కడ సైతాను శోధించేటప్పుడు మొదట ఏం జరిగిందంటే, వాని
దుష్ట ప్రేరేపణను మొదటి దశలో యేసు వాక్యముతో ఖండించాడు. ఇది మొదట జరిగిన విషయం. చూడండి, లూకా 4వ అధ్యాయము. ఏ లేఖనము చూడకుండానే నీవు దేవుని కుమారుడు అయితే, 3వ వచనం, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పగా. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఆకలేస్తుంది, 40 దినాలు నీవు 40 దినాలు నువ్వు భోజనం చేయలేదు, రొట్టె తినలేదు, మంచినీళ్ళు తాగలేదు కదా, దాహంగా ఉంది, ఆకలిగా ఉంది కదా. నువ్వు దేవుని కుమారుడు అయినట్లయితే ఈ రాళ్ళు రొట్టెలగురుగాక అని పలికి తినేసే రాదు అన్నాడు. దానికి వాడు లేఖనమేమీ ఆధారంగా తీసుకోలేదు. ముందు లేఖనాధారము లేని శోధనలే వాడు తీసుకొని వస్తాడు. ఇది మొట్టమొదటి విషయం. అప్పుడు యేసయ్య వాడు లేఖనము లేకుండా మాట్లాడుతున్నాడు గనుక యేసు ప్రభు లేఖనముతో జవాబిచ్చినాడు. ఈ రొట్టెలు చేసుకోమని ఎందుకు చెప్తున్నావు నాకు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి యేసు ప్రత్యుత్తరం ఇచ్చాను. వాణ్ణి స్క్రిప్చర్స్ అనే ప్రమైసెస్ లోపలికి లాగుతున్నాడు యేసయ్య. ఒరే, నాతో ఏమన్నా మాట్లాడాలంటే బైబిల్ గ్రంథ పరిధిలోనే మాట్లాడు, నాట్ అవుట్ సైడ్ ద ప్రమిసెస్ ఆఫ్ ద హోలీ బైబిల్. నువ్వేదన్నా బయట మాట్లాడినా నేను ఇందులోనే సమాధానం ఇస్తాను అనేసరికి వాడు కూడా బైబిల్ ప్రమిసెస్ లోపలికి వచ్చాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించునని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నదన్నమాట ముందు యేసయ్య ఉపయోగించాడా లేక సాతాను అపవాది ఉపయోగించాడా? యేసే ఉపయోగించాడు. వాడు ముందు ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడు అనుకుంటున్నావు కదా, అవునో కాదో చూపించు, ఈ రాళ్ళు రొట్టెలగును గాక అని అను. ఆ రొట్టెలు అయితే అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నమ్మొచ్చు అని శోధించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు. ఎందుకు నాకు ఇలా చెబుతున్నావు? లేఖనములో ఇలా వ్రాయబడి ఉన్నది అనేసరికి రెండవసారి కూడా లేఖనాధారము లేకుండానే వాడు శోధించినాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితువా, ఇదంతయు నీదగును అని చెప్పాను. దేవుని బిడ్డలారా, రెండవసారి కూడా అలాగే ఈ లోకరాజ్యాల మహిమ, ధనము, ఐశ్వర్యం, సంపదలు, పదవులు, హోదాలు, గ్లోరీ అంతా చూడు, ఇదంతా నాది, ఎవడికి నేను ఇవ్వాలనుకుంటే వాడికి ఇస్తాను, ఇదంతా నాది అన్నాడు. లేదు లేదు, మళ్ళా వ్రాయబడి ఉన్నది, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెనని రాయబడి ఉన్నది కదా అన్నాడు. ఓహో, ఈయన 2 సార్లు కూడా ఇలాగ రాయబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఈయనను రాయబడిన దానితోనే శోధిద్దామనుకున్నాడు వాడు. ఇంకా ఈసారి వాడు ఏమన్నాడో చూడండి. సరే, దేవాలయ శిఖరం మీదకి యేసును వాడు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి దూకేయమన్నాడు. నేను ఎందుకు దూకాలి ఇక్కడి నుంచి? నాకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు దూకాలి అంటే, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను. 91వ కీర్తనలోని వాగ్దానం. బికాజ్ యు ఆర్ కోటింగ్ ద స్క్రిప్చర్స్, ఐ విల్ ఆల్సో కోట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. దీన్ని బట్టి ఇంగ్లీష్లో ఒక నానుడి వచ్చింది, ద డెవిల్ కోటింగ్ ద స్క్రిప్చర్స్. ద డెవిల్ కోటింగ్ ద స్క్రిప్చర్స్.
దాన్ని మనోళ్ళు ఆంధ్రీకరించి తెలుగు వాయిస్ చేసి దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టున్నది అని మనోళ్ళు కనిపెట్టారు. తెలుగులో అదొక కొత్త కొత్త సామెత కనిపెట్టారు. ఇప్పుడు డెవిల్ కోటింగ్ ద స్క్రిప్చర్స్ అనేది బైబిల్లో ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా, భారతీయ పురాణాలు ఎక్కడుంది? దేవ విరోధ వ్యక్తి దేవుని వాక్యాన్ని వాడుకోవడం అనేది స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. దేవ విరోధి, దేవుని శత్రువు, దేవద్వేషి, కరడుగట్టినటువంటి అసత్యవాది, అబద్ధికుడు, నరహంతకుడు, దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, వాడు దేవుని వాక్యాన్ని వాడుకొని దేవుణ్ణి చిక్కులో పెట్టబోతున్నాడు. వ్రాయబడిన లేఖనాన్ని వాడుకొని దేవునికే చిక్కు తెచ్చిపెడుతున్నాడు అనేది బైబిల్లో మనకు డెవిల్ కోటింగ్ ద స్క్రిప్చర్ అని మత్తయి సువార్తలోను, అలాగే లూకా సువార్తలోను, యేసు శోధింపబడిన సమయంలో సందర్భంలో స్పష్టంగా రాయబడింది. కానీ మరి భారతీయ పురాణాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎక్కడుంది? లేదు, ఎక్కడా లేదు. కానీ ఆ ఇంగ్లీషు సామెతను పట్టుకొచ్చి వీడు తెలుగు వైజ్ చేశారు. ఇట్లా వీళ్ళు లేనివి చాలా కల్పించారన్నమాట. ఈ వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత, ధర్మమును రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని ఈ రకమైనటువంటి ఆ సామెతలు చెప్తారు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఎవ్వరూ చెప్పరు, వీళ్ళు కల్పించుకోవడమే. ఎక్కడైనా వాళ్ళు ఇప్పుడు రాసుకొచ్చి మనకు చూపించినా సరే అది సత్యము కాదు. ధర్మమును రక్షిస్తే ధర్మము మనలను రక్షిస్తుంది అనేది సమంజసము కాదు. ధర్మాన్ని నేను రక్షించడం ఏంటి? నేను రక్షిస్తే బాగుండేది, నేను రక్షించకపోతే పాడైపోయేది. అదేం ధర్మం? ధర్మానికి నా కాపుదల అవసరము లేదు. అవసరమైతే అది ధర్మమే కాదు. ఐ నీడ్ నాట్ ప్రొటెక్ట్ ధర్మ. ఇఫ్ ఇట్ నీడ్స్ మై ప్రొటెక్షన్, ఇట్ ఈస్ నో మోర్ ధర్మ. ఇట్ ఈస్ అ వీక్ ఆర్గ్యుమెంట్, illogical, irrational, unreasonable argument. So it requires my protection. ధర్మమునకు మన ప్రొటెక్షన్ అవసరం లేదు. ధర్మో రక్షతి రక్షిత అనే మాట ఎక్కడున్నదో వాళ్ళు చెప్పరు. చెప్పినా సరే అది తర్కమునకు నిలబడదు. మనం కాపాడితే భద్రంగా ఉండేది, మనం సరిగా కాపాడకపోతే పాడైపోయేది. అదేమి పనికి మాలిన ధర్మం అండి. హూ కేర్స్ ఫర్ సచ్ అ ధర్మ? ఊరికే మనవి కాపీ చేసి మళ్ళీ మేము మీకంటే చాలా ముందు ఉన్నామంటాడు. నువ్వు మాకంటే ముందుంటే, నువ్వు కోట్ల ఏళ్లకు ముందుంటే దయ్యములు వేదములను వల్లించిన సందర్భం ఒకటి చూపుడు, మీ గ్రంథములలో చూపించగలరా? మేము చూపిస్తాం. డెవిల్ కోట్ ఇన్ ద స్క్రిప్చర్ ఇక్కడ ఉంది, లూకా 4వ అధ్యాయంలో. ప్రభునందు ప్రియులారా, మొదట శోధించినప్పుడు హీ డిడ్ నాట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. రెండవసారి శోధించినప్పుడు లేఖనాల సహాయము వాడు తీసుకోలేదు. ఈయనేమో మాటకి రాయబడి ఉన్నది కనుక నేను నీ మాట వినను, ఇలాగ రాయబడి ఉంది కనుక నేను నీ మాట వినను, ఇలాగ రాయబడి ఉంది కనుక నేను నీ మాట వినని లేఖనాలకు తాను బద్ధుడు. లేఖనాల పరిధిలోనే నేను ఏమైనా చేస్తాను అని యేసు నొక్కి వక్కాణించాడు, స్పష్టంగా తెలియజెప్పాడు. అలాగా తమరికి లేఖనాలే కావాలిగా, లేఖనాన్ని నేను వాడుకుంటాను అని వాడొచ్చాడు. వచ్చి 91వ కీర్తనలో రాయబడింది కదా,
నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దేవదూతలు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని ఉందిగా. ఒకసారి దూకేసి మరి అది పట్టుకుంటాడు చూద్దాం అన్నాడు వాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అలా రాయబడి ఉన్నది కానీ అలా జరుగుతుందో లేదో అని చూసి పరీక్షించి శోధించడం తప్పు. అనుకోకుండా జీవిత యాత్రలో అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎత్తు నుంచి పడిపోతున్నాను అనుకో, కావాలని నేను చేయలేదు, నాకు తెలియకుండా జరిగిపోయింది, పడిపోతున్నాను. అలాంటప్పుడు తండ్రి సహాయం చేయమంటే ఆయన వెంటనే దూతలను పంపిస్తాడు. కానీ ఆయన పంపిస్తాడో లేదో చూడటానికి పరీక్షించడానికి మనం ఇలా చేయకూడదు, తప్పు. నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ నుంచి నేను ఒక గ్రౌండ్ తీసుకుంటున్నా ప్రసంగానికి ఒక గ్రౌండ్స్ తీసుకుంటున్నాను. అదేంటంటే, లేఖనములో ఉన్నది నిజమే. ఎత్తైన స్థలము నుండి మనం పడిపోయినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురని. మనల్ని గురించి దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి పంపిస్తాడని బైబిల్లో ఉన్నది నిజమే, వాడు చూపుతున్నాడు. కానీ నేను ఇప్పుడు దానిని పరిగణనలోనికి తీసుకోను. దాని గురించి నేను ఇప్పుడు అమలు కావాలని నేను ఒప్పుకోను, నేను ఆశించను, నాకు అవసరం లేదు. ఆ వాగ్దానం నేను ఇప్పుడు ఆచరణలో చూడాలని అనుకోవటం లేదు. అంటే మన డిస్క్రిప్షన్ అన్నమాట. ఉండొచ్చు, లేఖనములో ఉన్నంత మాత్రాన ఇలా చేసి చూపించు అనడం ఏంటి? వారు పాములను తెలను ఎత్తి పట్టుకుందురు అనగానే మనం పాము పుట్లో చేయబెట్టి పామును పట్టుకోవడం, వారు మరణకరమైనది ఏది తాగినా వాడికి ఏం కాదు అని చెప్పేసి ఒక విషయం తెచ్చుకొని తాగడం, ఇవన్నీ పిచ్చి పనులు. ఇంటర్నెట్లో ఆ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, పాములను మెడలో వేసుకొని చేసి ఆరాధనలో చూడు నేను లేఖనం నెరవేరుస్తున్నాను, మెడలో ఉన్న పాము కాటేసి చచ్చిపోయాడు. ప్రియులారా, దేవుణ్ణి శోధించడం బైబిల్లో ఉంటే ఉన్నది బాబు, ఇప్పుడు నాకు నెరవేర్చి చూపించు అని అడగాల్సిన దురద మనకెందుకు? అవసరమైనప్పుడు నెరవేరుస్తాడు. కానీ ఇది రాసి ఉన్నది కదా, నువ్వే రాసావు కదా, నువ్వు ప్రవక్త చేత వ్రాయించావు కదా, దావీదు చేత మోషే చేత రాయించావు కదా, ఇప్పుడు నెరవేర్చి చూపు అని శోధించడం తప్పు. నీ దేవుడైన యెహోవాను నీవు శోధించవలదు. ఇప్పుడు యేసు ప్రభువు వారు వాక్యమునకు బద్ధుడా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. యేసు ప్రభువు వారు వాక్యమునకు బద్ధుడా కాదా? అంటే బద్ధుడే, వాక్యానికి బద్ధుడే. మరి 91వ కీర్తనలో ఉన్నటువంటి ఈ వాగ్దానానికి ఆయన ఎందుకు బద్ధుడు కాలేదు? ఈ మాటను ఎందుకు ఆయన నెరవేర్చలేదు? నెరవేర్పు ఎందుకు కోరుకోలేదు అనేది నా ప్రశ్న. 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు వారు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తుతి కలుగును గాక. దీనిని ఎందుకు ఆయన నెరవేర్చాలని డిమాండ్ చేయలేదు? నమ్మడం లేదా? యేసుప్రభు వాక్యాన్ని నమ్మాడే లేదా? 91వ కీర్తన నమ్మాడే లేదా? 91వ కీర్తన 7వ వచనాన్ని యేసు నమ్మాడా లేదా? అంటే ఖచ్చితంగా నమ్మాడండి. మరి నమ్మితే దాన్ని ఎందుకు ప్రూవ్ చేయమని అడగలేదు అనేది నా ప్రశ్న. ఇక్కడే ఒక మహోన్నతమైన పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. లేఖనములో మనకు కొన్ని కనిపించినా సరే ఇప్పుడు మనకు ఇవి అక్కర్లేదు. దేవునికి మహిమ
తేవడానికి ఉపయోగపడవు. ఇవి దేవునికి అవమానం చేయడానికి ఉపయోగించబడతాయి, పనికొస్తాయి. అందుచేత వీటిని నేను ఇప్పుడు పట్టించుకోనని కొన్ని వచనములను పక్కన పెట్టి, ఏ వచనాన్ని మనం ఇప్పుడు స్వతంత్రించుకుంటే దేవునికి మహిమ కలుగుతుందో ఆ వచనాలనే మనం తీసుకోవాలి. ఈ అధికారము దేవుడు మనకిచ్చాడు. ఈ మాదిరి మనకు చూపడానికి యేసును పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ పాఠాన్ని మనకు నేర్పించడానికే యేసు ప్రభువు వారు ఎదుర్కొని జయించిన శోధనలను గురించి విపులంగా మనకు బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే సాతాను మనలను బలహీనపరచడానికి బైబిల్లోనే ఉన్న కొన్ని వచనాలను తీసుకొని వాటిని ఆధారముగా చూపించి, బైబిల్లోని వచనాలు ఆధారముగా మనతో తప్పు చేయిస్తాడు. బైబిల్లోని వచనాల ఆధారంగా మనము దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు. బైబిల్లోని వచనములను ఆధారం చేసుకొని మనము దేవుణ్ణి అవమానించేటట్టుగా వాడు పరిస్థితులు సృష్టిస్తాడు. దేవునికి మనం ఏమాత్రం లోబడుతున్నామో, దేవునికి మనం ఏమాత్రం భయపడుతున్నామో, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటుండగా వీడేమో మనం దేవుడి భయం లేని వాళ్ళుగా నిరూపించడానికి ట్రై చేస్తాడు. దానికి లేఖనములు వాడు వాడుకుంటాడు. పిల్లరా, ఈ మహా ప్రాముఖ్యమైన పాఠాన్ని మనమందరూ స్పష్టంగా చూడాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు కోరుతున్నాడు. లేఖనము లేకుండా వాడు మన దగ్గరికి శోధిస్తూ వస్తే మనం లేఖనము ద్వారా వాడిని జయించడం చాలా సులభము. వాడు ఊరికనే ఇవంతా చూడు నాకు మొక్క అన్నాడు. మొక్కొద్దని ఉంది కదా బైబిల్లో, దేవుడికి తప్ప ఎవరికి మొక్కొద్దని ఉంది. అయిపోయింది, సమస్య లేదు. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో అన్నాడు. ఎందుకు? రొట్టెతోనే మనుషుడు జీవించడుగా, రొట్టెలు ఇప్పుడు అవసరమా అన్నాడు యేసయ్య. ఆ రెండు శోధనలు లేఖనమును ఉపయోగించుకోకుండానే సైతాను తెచ్చిన శోధనలు. కానీ ఇంకో శోధన ఉంది, చూశారు? 91వ కీర్తన 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది కనుక ఇప్పుడు దూకేసి అన్నది. లేఖనం మన ముందు పెట్టే శోధన. లేఖనాన్ని తెచ్చి మన ముందు పెట్టి దీని ప్రకారం ఇప్పుడు నువ్వు చెయ్యి అనే శోధన. అక్కడ కనుక ఒకవేళ యేసు ప్రభు లోబడిపోయాడు అనుకోండి, అవును కదా పరమ తండ్రి ఇప్పుడు చూస్తాను నేను కుమారునో కాదో అని వీడు అంటూ ఉన్నాడు, నిరూపించు, వీడికి నాకు లోకమంతా నిరూపించిన దూకేస్తున్నాను, దూతలను పంపి తండ్రి అని రోషానికి వచ్చి దూకేసాడు అనుకోండి, యేసు తండ్రి అయిన దేవుణ్ణి శోధించిన పాపి అయిపోయేవాడే. తండ్రి అయిన దేవుణ్ణి పరీక్షించి అవమానించి శోధించినటువంటి ఒక పాపి అయిపోయేవాడు యేసు. అందుచేత యేసయ్య ఒప్పుకోలే, నేను అలా చేయను. నాకు కావలసింది నా తండ్రి చిత్తము నెరవేర్చటమే కానీ బైబిల్లో ఈ మాట ఉంది కనుక ఇలా చెయ్యి, ఈ మాట ఉంది కనుక ఇలా చెయ్యి, చేస్తావో లేదో చూస్తాడు అని కాదు. ఆయన చిత్తం తండ్రి చిత్తం అంతే. యేసయ్య ఆ తప్పు చేయకుండా తప్పించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, లేఖనమును మన ముందు తెచ్చిపెట్టి మనల్ని బలహీనపరుస్తాడు సాతాను. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని స్థలాలు నావి అని వాడు నమ్మిస్తాడు. కావాలని క్యాల్కులేటివ్గా నెమ్మదిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు, లేకపోతే ఒక జాగా తీసుకొని ఇల్లు కట్టుకుంటే అక్కడ అన్ని దయ్యాలు కనబడుతుంటాయి, ఏమేమో ధ్వనులు సౌండ్స్ వినబడుతుంటాయి.
ఎవరో మనుషులు తిరిగినట్టు సంచరించినట్టు అన్నీ భీకరంగా ఉంటుంది. దైవజనులు పిలిపిస్తాం, యేసునామములో గద్దించి వెళ్ళిపోమ్మని చెప్తాం. ఆ దురాత్మ మాట్లాడుతుంది, ఇది నా స్థలం, కొన్ని వందలేళ్ళుగా ఇక్కడ నేను ఉన్నాను, ఇది నాది, మీరే వెళ్ళిపోండి. నా ఇంట్లోకి, నా స్థలంలోకి ఎందుకు వచ్చారు మీరు? ఇది నాది, ఎంతో కాలంగా నాది. నేను కొనుక్కున్నానంటే ఎవడమ్మే? నేను నమ్మానా? ఇది నాదైతే వాడెవడు అమ్మడం ఏంటి? వెళ్ళిపోండి, ఇక్కడ నాది, ఇది స్థలం అంతా నాదని వాడు మాట్లాడతాడు. దానికి కొంతమంది దైవజనులు కూడా కొన్ని స్థలాల్లో సైతాను శక్తులు పీఠం వేసుకొని కూర్చుంటే బదులు మనం దాన్ని వదిలేస్తే మంచిది అంటారు. అంటే దైవజనుల్లో కొంతమంది కూడా సాతాను యొక్క శక్తిని మరీ అతిగా పోర్ట్రే చేస్తున్నారు, పిక్చరైజ్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్ మీద వాడికి ప్రత్యేకమైన హక్కు ఉంటుందా? కొన్ని స్థలాల మీద వాడికి కబ్జా పెట్టుకొని వాడికి రైట్స్ వస్తాయా? అంటే దేవుణ్ణి లిమిట్ చేస్తున్నారా మీరు? నేను చెబుతున్నాను, ఫలానా చోటకి ఇల్లు కట్టుకున్నాను, అపార్ట్మెంట్ కట్టుకున్నాను, ఒక విల్లా కట్టుకున్నాను, ఫలానా చోట నేనేదో ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నా, అక్కడ ఏదో శక్తులు నేను వెళ్ళిపోవాలి, వాళ్ళదంట మనది అనగానే ప్రియులారా చాలామంది భయపడిపోతారు. నాకు ఏదైనా లాజికల్గా ఉండాలి. ఈ భూమి వాడిది ఎలాగైందో ఇప్పుడు నాకు కావాలి. ఈ భూమి వాడిది ఎలాగైంది? అసలు భూమి అంటే ఏంటో మనకు యెషయా గ్రంథము 66వ అధ్యాయములో చెప్పబడింది. మొదటి వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఇప్పుడు నువ్వు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న ప్లేసు, దాని అటుపక్క స్థలాలు, ఇటుపక్క స్థలాలు, వెనక ముందున్న స్థలాలు మొత్తం టోటల్గా భూగోళమంతా కలిపితే మన యేసయ్య పాదాలు పెట్టుకునే ఫుట్ స్టూల్. ఇక దాని మీద వాడి కబ్జా ఎక్కడిది నాకు చెప్పండి. అసలు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ద ఎర్త్ బిలాంగ్స్ టు మీ, ద ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్. How can the devil have any claim over the footstool of God? దేవుని యొక్క పాదపీఠము మీద దుష్టుడు కబ్జా పెట్టడం ఎలా సాధ్యము అని అడుగుతున్నా. సాధ్యం కాదు. నేను చెబుతున్నాను, కొన్ని బ్యాడ్ టైమ్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ప్లేసెస్ ఉంటాయని మనం నమ్ముతున్నాము కనుకనే వాడు కొన్ని ప్లేసెస్లో ఉంటున్నాడు, కొన్ని టైమ్స్లో అటాక్ చేస్తున్నాడు. మనం అది నమ్మలేదనుకో, బ్యాడ్ ప్లేసు లేదు, గుడ్ ప్లేసు లేదు, అన్ని ప్లేసులు నా యేసయ్యవే అన్ని స్థిర తీర్మానానికి వచ్చేవనుకో, బ్యాడ్ టైము లేదు, గుడ్ టైము లేదు, అన్ని సమయాలు నా యేసుకు చెందినవే. కాలమునకు అతీతుడు, కాలము యేసే అయి ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో, వర్తమాన కాలంలో, జరిగిపోయిన కాలంలో కూడా, రాబోతున్న కాలం, ఇప్పుడున్న కాలం, గతించిపోయిన కాలంలో కూడా ఉన్నటువంటి యేసయ్య అంతటా ఉన్నాడు, అన్నిటా వ్యాపించి ఉన్నాడు. కనుక అన్ని కాలములు ఆయనవే. నువ్వు చెడ్డ గడియలు అనుకుంటున్నది కూడా అది యేసులోనే ఉంది, నువ్వు మంచి గడి అనుకున్నది కూడా అది యేసులోనే ఉంది. దుష్టునికి చెందిన స్పెషల్ ప్లేస్ అన్నది కూడా ఆయన పాదాల కిందనే ఉంది. ఇది దుష్టునిది కాదు, ఇది మంచి స్థలం అనుకున్నది కూడా ఆయన పాదాల కిందనే ఉన్నది. కాబట్టి నీవు ఈ లిమిటేషన్స్కు ఒప్పుకోకుండా ఈ ఇంట్లో నేనున్నాను, ఇక్కడ దయ్యాలు నేను భయపడి నేను వెళ్ళిపోవడం కాదు, అంతకుముందు అవి ఉన్నా సరే యేసయ్య భక్తుడు వచ్చాడని చెప్పి అవి పారిపోవాలి. దిస్ ఈజ్ మై డిమాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్.
शैतानों को देख के हमें भागने नहीं चाहिए। हमें देखकर शैतान लोगों को, शैतानी ताकतों को భాగనా चाहिए। దేవుని సంఘం ప్రార్థిస్తుంటే అంతకుముందు 100 సంవత్సరాలు అక్కడ పీఠం వేసుకున్న చీకటి శక్తులు కూడా తట్టబుట్ట సర్దుకొని పోవాలి, ఎందుకంటే ఈ భూమి దేవునిది, దేవునికి స్తోత్రం కలుగును గాక। ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠం। కొన్ని స్థలాలు వాడివి, కొన్ని సమయాలు వాడికి చెందినవి। ఇది కొంచెం బ్యాడ్ టైం నడుస్తుందండి అని చెప్తారు కొంతమంది। అసలు టైమే యేసయ్య అయిన తర్వాత అవి వేదములో చెప్పబడింది, కాలమే బ్రహ్మ ఏమండి, కాలమే బ్రహ్మ, కాలమే సృష్టికర్త, కాలమే జనులను పశువులను అన్నిటినీ కాలమే సృష్టించుచున్నది అని వేదము చెప్పింది। అన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తే కాలమని బైబిల్ కూడా చెప్పింది। కాబట్టి కాలము అంతా సృష్టికర్త అయినప్పుడు, కాలమే బ్రహ్మ అయినప్పుడు, కాలమే దేవుడు అయినప్పుడు, కాలమే దేవునిలోని ఒక అంశ అయినప్పుడు, మరి అందులో చెడ్డ కాలము మంచి కాలమే ఉంటుంది। దేవుడిలో ఒక మంచి అంశ, ఒక చెడ్డ అంశ కూడా ఉంటుంది। ఇట్ ఈస్ నాట్ లాజికల్। ఐ డోంట్ అగ్రీ దాట్ దేర్ ఆర్ బ్యాడ్ టైమ్స్ అండ్ గుడ్ టైమ్స్। బ్యాడ్ టైమ్స్ ఉంటాయి, ఎందుకంటే మనం నమ్మినందుకు ఉంటాయి అవి, అవి ఉన్నందుకు మనం నమ్మడం లేదు, మనం నమ్మాం కనుక అవి తయారవుతున్నాయి। ఇప్పుడు ఫలానా టైంలో దుష్టుని బలం ఎక్కువ అవుతుంది, వాడు దాడి చేస్తాడు అనుకున్నప్పుడు అప్పుడు వాడు నిజంగానే బలం ఎక్కువైపోతుంది। ఏడిశాడు, వాడికి బలం ఎక్కువ అవడం ఏంటి? రాత్రైనా పగలైనా నా యేసయ్యకు ఏకరీతిగా ఉన్నది కదా। యేసయ్యకు అంటే వాడికి ఏమొస్తుంది, నైట్ వాడికి బలం ఎక్కువైపోయి యేసుప్రభు వారికి దేవునికి బలం నైట్ తక్కువైపోతుందా? మళ్ళీ సూర్యోదయం కాగానే దేవుడికి బలం ఎక్కువైపోయి దయ్యాలకు తక్కువైపోతుందా? వాట్ ఈస్ దిస్? దేవుడు అనంత బల సంపన్నుడు, రాత్రైనా పగలైన ఏకరీతిగా అనంత బల సంపన్నుడు కనుక గడియలను బట్టి దేవుని బలం తక్కువ ఎక్కువ కావడం జరగదు, దుష్టుని బలం కూడా ఎక్కువ తక్కువ కావడం జరగదు। వాడు ఒక పిపీలికం, ఒక చీమ, ఒక చిన్న సూక్ష్మక్రిమిలాగా దేవుని ముందు ఏ గడి అయినా వాడు చీమే కానీ ఏనుగు అయిపోడు। కానీ ఈ టైం మంచిది కాదని మనల్ని నమ్మించడానికి బైబిల్లోని కొన్ని వచనాలు వాడు మన ముందుకు తెస్తాడు। లూకాసు వార్త 21వ అధ్యాయము 52, 53, లూకా 22వ అధ్యాయము 53వ వచనం, 22:53, నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అయి ఉన్నది అనెను। ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం అంటే కొన్ని గడియలు చీకటి సంబంధమైనవి ఉంటాయి అని ఈ వచనాన్ని చూపించి ఇక నేను భయపడుతుంటాడు। దినములో కొంత భాగం దుష్టునికి సంబంధించింది, దినములో ఏదో ఒక భాగం దుష్టుడు నీ మీద హాని చేయగలుగుతాడు, నీ మీద దాడి చేయగలుగుతాడు, నీకేదో హాని తీసుకురాగలుగుతాడు। అది దట్ అవర్ బిలాంగ్స్ టు ద డెవిల్, దిస్ పార్ట్ ఆఫ్ యువర్ డే, దిస్ టైమ్ బిలాంగ్స్ టు ద డెవిల్, హీ కెన్ డూ ఎనీథింగ్। ఓ బీ కాషస్, బీ కేర్ఫుల్। దుష్టుడిని చూపించి వాడు ఏదో ఒకటి చేస్తాడు, భయపడండి జాగ్రత్తగా ఉండమని పాస్టర్లు చెప్పడం ఏంటి? వాడు ముఖం వాడేం చేస్తాడు? నేను యేసయ్య బిడ్డనైతే వాడు ఎంత కుయుక్తిపరుడైనా, ఎంత తంత్రగొట్టైనా, నాలో ఉన్నటువంటి దేవుడు వాడికంటే చాలా గొప్పవాడని బైబిల్లోనే ఉంది కదా। ఒకవేళ నిజంగానే వాడికి పవర్స్ ఎక్కువైపోయినటువంటి ఒక గడియ ఉందనుకో, ఆ గడియలో కూడా నాలో ఉన్న యేసయ్య పవర్ ఏమి తక్కువ కాలేదుగా।
కొలతలకందని అనంతమైన శక్తి యేసులో ఉన్నది. అది ఏమన్నా కాస్త తక్కువైపోలేదుగా. కాబట్టి దుష్టునికి అడ్వాంటేజెస్ టైమ్స్ ఏమీ ఉండవు. వాడు ఇలా ఉన్నదని చెప్పి అబద్ధము చెప్పి ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఇది దుర్ముహూర్తము, నేను ఇప్పుడు హాని చేయగలను అని వాడు నమ్మించినందుకు, ప్రజలు నమ్ముతున్నందుకు ఆ గడియల్లో వాడు తన కార్యం చేయడానికి వాడికి అవకాశం వస్తుంది. దుష్టుడు నీ లైఫ్లో ఎలా దూరుతాడంటే ఏదో ఒక అబద్ధాన్ని నీ చేత నమ్మిస్తాడు. యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం అంటే అర్థం ఏంటంటే దేవుడే కేటాయించిన గడియ. నేను అనుదినము దేవాలయంలో మీ దగ్గర ఉన్నాను, బోధ చేశాను, మీరు అప్పుడు నన్ను పట్టుకోలేదు, ఇప్పుడు వచ్చారు అంటే దానియేలు ప్రవచించిన 70వ వారము, 70 వారాల్లోని 69వ వారం యొక్క చివరి రోజు గతించిన తర్వాతనే వాళ్ళు పట్టుకోవచ్చు, యేసును చంపవచ్చు, సిలువ వేయవచ్చని తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. బికాస్ 69 వారాలు గడిచిన తర్వాత, 69 వీక్స్ గడిచిన తర్వాత ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలమగును, అంటే చచ్చిపోవును, బలి అగును, చంపబడును, పాతిపెట్టబడును ఆఫ్టర్ ద 69th వీక్. గనుక ఇది మీ గడియ, తండ్రి అయిన దేవుడు నిర్ణయించినటువంటి శిలువ యజ్ఞపు గడియ. చేసేయండి, మీరు ఏం చేస్తారో చేయండి అన్నాడు. అంతే తప్ప ప్రతి మానవుని జీవితంలో కొన్ని దుష్టునికి అనుకూల గడియలు ఉంటే వాడప్పుడు ఏమన్నా చేస్తాడని పెద్ద అబద్ధం. వాడు రాత్రి నిన్నేం చేయలేడు, పగలు నిన్నేం చేయలేడు, అమావాస్య రోజు కూడా ఏం చేయలేడు, పౌర్ణమి రోజు కూడా ఏమీ పెకలించలేడు. ఓ కిసి సమయమే కుచ్ భీ తుమారా శైతాన్ బిగాడ్ నహీ సక్తా. ఏ సమయమైనా సైతాను నిన్ను ఏ మాత్రం పాడు చేయలేడు, నీకు హాని చేయలేడు, నీ మీద దాడి చేయలేడు. ఇఫ్ యూ బిలీవ్ దట్ డెవిల్ కెన్ అటాక్ యూ, హీ విల్ బీ ఏబుల్ టు అటాక్ యూ బికాజ్ యూ థింక్ సో. వాడు నిన్ను చంపుతాడేమో, చంపాలనుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తాడు, చంపేస్తాడేమో అని నీవు అనుకుంటే, అలా అనుకున్నందుకు వాడికి బలం వస్తుంది. నీ భయమే సైతానుకున్న బలం, నీ భయమే సైతానుకున్న బలం. కనుక భయపడవద్దు, భయపడవద్దని దేవుడు 100 సార్లు బైబిల్లో చెప్పాడు. నీ భయము సైతానుకు బలం కనుక నీలో భయం పుట్టించే ప్రయత్నం సైతాను చేస్తున్నాడు. నీలో భయం పుట్టించే ప్రయత్నం సైతాను చేస్తున్నాడు, ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. నీలో భయం ఎందుకు తీసేయాలనుకుంటున్నాడు దేవుడు? నువ్వు భయపడితే దుష్టునికి అదే బలం అవుతుంది కాబట్టి. మరి నీలో భయాన్ని పుట్టించాలని దుష్టుడు ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకంటే వాడు బలవంతుడు అవుదామని. అంతకుముందు వాడికి ఎక్కడ అవకాశం లేదు, కానీ నాకు అవకాశం ఉంది, నేను చేస్తా, నేను నీ మీద దాడి చేస్తాను, నేను నాశనం చేస్తాను, నేను చంపేస్తాను అని అబద్ధాలు చెప్పి 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 మాకు దర్శనాలు వచ్చినాయి, పీడకలలు వచ్చినాయి, నీకేదో అయిపోతుంది, నీ మీద నల్ల కాకి తిరుగుతుంది, ఎలుగుబంటి వచ్చింది, నీ మీద ఏదో చీకటి ఆవరించింది అని భయపెట్టి 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 వీడు భయపడుతూ ఉంటాడు. అమ్మో, నా మీద అందరికీ చీకటి కనపడింది, నల్ల కాకి కనపడింది, కనీసం తెల్ల కాకైనా కనపడకపోయే ఏంటి, అమ్మో నాకేదో గండం ఉందండి, ఏదో ఉందండి, సైతాన్ గడు ఏదో చేయబోతున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలని వీడు భయపడిపోయాడు. ఈ పీడకలలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ విని వీడు భయపడిపోయాడు. వాడికి బలం వచ్చేసింది సైతానికి. అదే కాదు, ఇదే నాకు కావాలి, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నీ బైబిలే చెప్పింది కానీ నీ నమ్మిక చొప్పున జరుగుతుందని. నేను నీకేదైనా హాని చేయగలనని నువ్వు నమ్ముతున్నావు కనుక నీకు హాని చేయగలుగుతాను. ఇప్పుడే నాకు బలం వచ్చింది, నేను చేసి చూపిస్తాను, బికాజ్ యూ బిలీవ్డ్ ఇట్. ఇది సైతాను యొక్క కుతంత్రం. వాడిని మొత్తం దేవుడు ఓడించి
నిరాయుధులుగా చేసేసాడట. మళ్ళీ వాడు ఎలాగ మన మీద దాడి చేస్తున్నాడని నా ప్రశ్న. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కొలస్సీ 2:15. వాళ్ళు నిరాయుధులైపోయిన తర్వాత, వేడుకగా వారు ఊరేగించబడిన తర్వాత, ఇవాళ వాళ్ళు మనకు హాని ఎలా చేయగలుగుతున్నారు? ఎలా చేయగలుగుతున్నారంటే, ముందు నిరాయుధులైపోయిన ఆయుధాలన్నీ కొల్లగొట్టబడినవి. యేసునాథుడు యుద్ధం చేసి అంధకార సంబంధులకు లోకనాథులలో నుండి వాళ్ళ చేతుల్లోంచి ఆయుధాల మొత్తం లాగేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు సృష్టించుకుంటున్నారు. ఎలాగా? విశ్వాసులలో భయం పుట్టించుట ద్వారా. భయం ఎలా పుట్టిస్తారు? ఒక పీడకల, ఒక ప్రవచనం, ఒక దర్శనం, ఇవన్నీ నెగటివ్. ఏదో చీకటి ఆవరించింది, నల్లటి మబ్బు వచ్చింది, నీ శవాన్ని చూసాము, ఇంకేదో కళ వచ్చింది, దానికి అర్థం చావేనండి, నేను చచ్చిపోతాను అని వీళ్ళు భయం పుట్టిస్తే సైతానుకు బోల్డంత అవకాశం దొరుకుతుంది. నువ్వు నమ్మావు గనుక వాడికి ఆ శక్తి అప్పటికప్పుడు వస్తుంది, అంతకుముందు ఉండదు. నువ్వు నమ్మి భయపడ్డావు, అబద్ధాన్ని నమ్మావు, అబద్ధికుడైన వాడిని గూర్చి భయపడ్డావు కనుక అప్పుడు వాడికి, నీరసంగా ఉన్న వాడికి వెంటనే బలం వచ్చింది, లేచి నిలబడతారు. ఏంటి, నమ్మేశారా నా అబద్ధాలు? భయపడ్డారా? శబాష్. భయపడ్డారా? నాకు దొరికిపోయారు చేతి నిండా అని వచ్చేస్తాడు వాడు. కాబట్టి మీరు ఏ కళ నమ్మొద్దు, ఏ పీడకళ నమ్మొద్దు, ఏ దర్శనం కీడు కలుగుతుందన్న దర్శనాలు నమ్మొద్దు. దేవ దర్శనాలు, పరలోక దర్శనాలు నమ్మండి, సేవా దర్శనాలు నమ్మండి. దుష్టుడు ఏదో మీకు హాని చేస్తాడు అనే దర్శనాలు ససేమిరా నమ్మొద్దు, చచ్చినా నమ్మొద్దు. దుష్టుడు నీకు ఏమాత్రము హాని నేరడు అని యేసయ్య చెప్పిన తర్వాత, ఈ నల్లకాకు వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నాకేదో హాని కలుగుతుందని వాడు చెప్పడం ఏంటి, మనం భయపడడం ఏంటి? లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని నేరదు, హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని యేసయ్య చెప్పాడా లేదా? యేసయ్య మాట నిజమా కాదా? యేసు ప్రభు వారి మాట అబద్ధమయ్యే అవకాశం ఉన్నదా? అసలు లేదు కదా. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని యేసయ్య నోరారా స్వయంగా చెప్పిన తర్వాత ఏదో కీడు వెంటాడుతుంది అంటే ఏంటది? కీడు వెంటాడడం ఏంటండి? కీడు వెంటాడడం ఉండదు బాబు. వాళ్ళందరూ నిరాయుధులుగా చేయబడి ఎప్పుడో ఊరేగించబడ్డారు. మీకేదో త్వరలో కీడు రాబోతుంది. దేవుడు శీపించేశాడు. ఏమి శీపించాడు? సైతాన్ని శీపిస్తాడు నీకు. దేవుడు చూపించేది ఏంటంటే నీకేది ఎంత మాత్రం హాని చేయదు అనే విషయం దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు వారిని పట్టి బంధించి తెచ్చి వాళ్ళ ఆయుధాలు లాగేసుకొని నిరాయుధులుగా చేసి బాహాటంగా వేడుకకు వాళ్ళని ఊరేగించి అందరికీ కనబరిచాడు. ఇది బైబిల్ చెబుతున్న విషయం. నిరాయుధుడు అంటే అదేమో బైబిల్లో అలా ఉంది, కానీ యాక్చువల్గా వాడికి మంచి మంచి ఆయుధాలు ఉన్నాయండి. వాడేమంత బలహీనం కాదు, వాడు కూడా పెద్ద మొనగాడు అని వీడు చెప్తాడు. చాలామంది సేవకులు దేవుడు గొప్పోడని చెప్పరు, సైతాను గొప్పోడని చెప్తారు. సైతాను నీ మీద దాడి చేయడం పొంచి ఉన్నాడంట. వాడు ఇప్పుడు పొంచడం ఏంటి? 2000 ఏళ్ల కిందటనే పేతురు భక్తుడు రాశాడు, 1 పేతురు 5వ అధ్యాయంలో, ఎవరిని మృంగుదున్నా అని మీ విరోధి అయిన అపవాది వెదుకుచు గర్జించు సింహము వలి తిరుగుచు వెదుకుచున్నాడు. 2000 ఏళ్ల కిందటనే. ఇంకా ఇప్పుడు స్పెషల్గా నీకు దేవుడు చూపడం ఏంటి, వాడు వచ్చి నా మీద దాడి చేయడం ఏంటి? అప్పటి నుంచి చూస్తున్నాడు వాడు.
నేను పుట్టిన గడియ నుండి వాడు నాకు హాని చేయాలని చూస్తూనే ఉన్నాడు. యేసయ్య వాడి ఆటలు సాగనివ్వలేదు, ఎప్పటికీ సాగనివ్వడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈ స్థలం కొంచెం డేంజర్ అండి, ఈ టైం కొంచెం డేంజర్ అని అబద్ధాలు మనకు సైతాను చెప్తాడు. ఇంకా ఆ టైం రాగానే భయపడతాం, ఆ స్థలం రాగానే భయపడతాం. ఇంకా ఆ టైము ఆ స్థలము సైతాను మనలను హాని చేయగలిగిన సమయముగా స్థలంగా మారిపోతాయి. ఓన్లీ బికాజ్ యూ బిలీవ్డ్ ఇట్. నువ్వు నమ్మావు కనుక అంతే. నువ్వు నమ్మి ఉండకపోతే వాడికి అవకాశం ఉండదు. ఈ స్థలం ఏంటి, ఆ స్థలం ఏంటి, ఈ గడి ఏంటి, ఆ గడి ఏంటి, విశ్వంలో ఉన్న ఏ స్థలములో కూడా ఏ సమయములో కూడా వాడు నన్నేమి చేయలేడు. లూకా 10:19 అన్ని స్థలములలో సత్యం, అన్ని కాలముల్లో సత్యం. ఏది నాకెంత మాత్రం హాని చేయదనే మాట నేను ఏ స్థలములో ఉన్నా నాకు వర్తిస్తుంది, ఏ కాలములోకి వెళ్ళినా వర్తిస్తుంది. ఒక కాలము రాగానే లూకా 10:19 అబద్ధమైపోయి, ఒక సమయము రాగానే, ఒక స్థలమునకు నేను రాగానే నాకు హాని చేసే పవర్స్ వచ్చేస్తాయి. వాడికి రావు. ఎందుకు అబద్ధాలు నమ్ముతారు, ఎందుకు అబద్ధాలు చెబుతారు? ఏ స్థలమైనా, ఏ గడి అయినా మనం యేసులో ఉంటే మనకు మేలే జరుగుతుంది, క్షేమమే జరుగుతుంది, మనకు హాని ఎంత మాత్రము జరగదు. లేఖనం చూపిస్తాడు. కొన్ని స్థలాలు వేరు, కొన్ని కాలాలు వేరు అంటాడు వాడు. కానీ యేసు ప్రభువును పోలి మనం పోరాడాలి. ఎప్పుడైతే ఈ స్థలము డేంజరు, ఈ సమయము డేంజర్ అని వాడు చెప్తాడో అప్పుడు మనం చెప్పాలి ఏంటంటే, ఏ స్థలము డేంజర్ కాదు బాబు, భూమిలో ఉన్న స్థలాలన్నీ కలిసి మా యేసయ్య కాళ్ళ కింద పాదపీఠము. హల్లెలూయా. ద హోల్ ఎర్త్ ఈజ్ ద ఫుట్ స్టూల్ ఆఫ్ మై గాడ్, మై లార్డ్. ఇంకా యేసయ్య పాదపీఠం కిందకి పోయి ఈ మూలకు కొంచెము చెడ్డ స్థలం, ఈ మూలకు సైతాను స్థలం అంటూ యేసయ్య ఏంట్రా నా కాళ్ళ కింద ఏంటో గోగుతున్నారేంటి? కాదు తండ్రి, నువ్వు పాదాలు పెట్టుకున్నావు కదా, ఈ పీటలో ఈ మూలకు సైతానికి కొంచెం అవకాశం. సైతానికి అవకాశం ఏంట్రా బేవకూఫ్, నా పాదపీఠం అది, వాడిట్లాగా వస్తాడు, వస్తే చీమలాగా చిత్త కొట్టేసాను అంటాడు. నేనైతే ఫలానా ప్లేస్లో సైతానని నేను నమ్మనండి. నన్ను నమ్మించడానికి ప్రయత్నాలు జరిగినాయి. కొన్నిసార్లు నేను కిరాయికున్న ఇళ్లలో కొన్ని చప్పుళ్ళు టక్ టక్ మన కొట్టినట్టు ఎవరు ఉండరు, మళ్ళీ స్వరాలు వినబడడం చేయడం, యేసునామంలో బంధిస్తున్నాను వెళ్ళిపో అంటే వెళ్ళిపోయినట్టు పోయి మళ్ళీ రావడం. చిన్నగా అనుమానం, ఈ స్థలములు మొదటి నుంచి దయ్యాలు ఉన్నాయేమో, దయ్యాలు ఉన్న స్థలంలో ఇల్లు కట్టారేమో, ఆ ఇంట్లోనే అద్దెకి దిగానేమో, కనుక ఈ చీకటి శక్తులను వెళ్ళిపోమంటే పోవేమో, అది మొదటి నుంచి కబ్జాలో ఉన్నాయేమో, కనుక మనమే వెళ్ళిపోదామా అని ఇలాంటి బలహీన తలంపులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ నాకు లాజిక్ ముఖ్యం. దేవుడే దిగొచ్చినా నేను లాజిక్కే మాట్లాడతా. సైతాన్తోనే ఎదురు ప్రశ్న వేసి మాట్లాడుతూ, రే సైతాన్ బద్మాష్, ఇది నీ అనుచరుల ల్యాండ్, ఇది ఎక్కడిదిరా నీకు? సమస్త భూమి నా యెహోవా దేవునిది కదా, సర్వభూమండలము నా దేవుని పాదపీఠమే కదా. ఈ కాలనీ, ఈ గ్రౌండ్, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్, ఇక్కడ చీకటి శక్తులు ఉన్నాయి, ఇది మావి అని నువ్వు అనుకుంటున్నా, అది కూడా నా దేవుని పాదపీఠములో ఒక చిన్న అంగుళం, చిన్న స్థలమే కదా. ఇంకా నీకెక్కడిదిరా ఈ భూమి? ఆకాశ మండలంలో నీవు పెట్టుకున్న అంధకార రాజ్యం ఆ స్థలాల్లోకి వెళ్ళిపోను. ఈ భూమి మీద అయితే నీకు చోటు లేదని నేను వాడికి చెప్తాను. ఒరే సైతాన్, భూమి మీద నీకు చోటు లేదు, నేను ఉన్న ఇంట్లో నీకు చోటు లేదు, నేను ప్రార్థన చేసే స్థలంలో సైతాన్ నీకు చోటు లేదు. ఎందుకంటే ఇదంతా నా దేవుని పాదపీఠం. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. భూమి మీద ఉండే సకల స్థలములన్నీ కలిసి దేవుని పాదపీఠం, సకల ఘడియలన్నీ కలిసి దేవుడు మనకు మేలు చేసే
ఘడియలు, సమయము, కాలము. కొన్ని వచనాలు ఏదో ఉంటాయి, అవి చూపెట్టి వాడు మనల్ని ఇదిగో ఇది అంధకార సంబంధమైన గడియ, అంధకారపు అధికారం అన్నాడే, అట్లా నీ లైఫ్లో కూడా ఇది అటువంటిది ఉన్నట్టుంది బాబు అంటాడు వాడు. నాకుండదు, నేనేమన్నా మెస్సియానా, నేను బలవుతున్నానా, తిక్కలోడా? యేసు బలి కావడానికి దేవుడు నిర్ణయించిన గడియారా అక్కడ చెబుతున్నాడు. నేనేమైనా బలి కావన్నా, రక్షకున్నా, చచ్చిపోయి లేస్తానా, అందరిని రక్షిస్తానా? నేను నా జీవితంలో ఆ గడియ ఎందుకు ఉంటుంది? ఉండదు. రక్షకుడు కాబట్టి ఉంది, లేకపోతే మనకు అసలు ఏ గడియ ఉండదు. నేను ఒప్పుకోనంతే. యేసుకు వాళ్ళు హాని చేయడానికి, చంపడానికి ఒక గడియ వచ్చింది, కానీ నన్ను ముట్టుకోవడానికి గడియ ఉంటుంది? ఏముండదు. ఎందుకంటే నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా, ఏం చేసినా నా ద్వారా లోకంలో ఎవరికి రక్షణ కలగదు. కనుక దేవుడు అలాంటి పిచ్చి పనులు చేయడు అని నా నిశ్చిత అభిప్రాయం. నన్ను మరణానికి అప్పగించటం వలన దేవుడు ఏమి ఫలితం సాధిస్తాడు? తన జనితైక కుమారుని ఆది సంభూతుడిని మరణమునకు అప్పగించి మనందరినీ రక్షించుకున్నాడు. కోట్ల మందిని, విశ్వాన్ని రక్షించేశాడు ఆయన. కాబట్టి తన కుమారుణ్ణి అప్పగించాడు. ఈ నన్ను మట్టి పురుగును నన్ను ఏదో కష్టపెట్టేసి దేవునికి ఏమి డబ్బులు వస్తాయి, ఏమి లాభం వస్తుంది? మన జీవితంలో అలాంటివి ఉండవు. అంధకార గడియ అనేది యేసయ్యకు వచ్చింది. ఎందుకంటే ఆయన ఆ గడియకు లోబడకపోతే రక్షకుడు కాలేడు, విమోచకుడు కాలేడు, మరణించి లేవలేడు, మన పాపములకు పరిహారం కాలేడు. అందుకని యేసయ్యకు వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి గడియ దేవుని దయ ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా, ప్రభువుని స్తుతించండి. నీ జీవితంలో, నా జీవితంలో మనం అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుని మందిరమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామమును కూడుకొని ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఈ స్టూడియోనే ఉంది, నేను మాట్లాడుతున్న స్టూడియో ఉంది. దెయ్యాలు వచ్చి ఇక్కడ అల్లరి చేస్తున్నాయి అనుకో, 3 కలిసి మోకరించి దేవుని స్తుతిస్తాం. 3 ఉన్నాం కనుక ఎవరు వచ్చేస్తారు మా దగ్గరికి? యేసయ్య వచ్చేస్తాడు. యేసయ్య వచ్చిన తర్వాత వాడేలాగా ఉంటాడండి పనికి మాలినాడు. నేను 100 ఏళ్ళ బట్టి ఉన్నా, 200 ఏళ్ళు ఉన్నాను, వాడు ఎంత గప్పాలు కొట్టినా కూడా అగ్నికి దోమలు మాడిపోయినట్టు మాడిపోయి పారిపోతారు ఆ చీకటి శక్తులు. అదంతా బూటకం, झूठे बातें हैं. ये ज़मीन में कहीं भी शैतान का एक जगह नहीं है, उसके लिए कोई समय भी नहीं है. ఈ భూమి మీద వానికి స్థలము కానీ సమయము కానీ లేదు. ఎందుకంటే కొలసీ 2:15 ప్రకారం వాడు నిరాయుధుడైపోయినాడు. నువ్వు భయపడే ప్రసంగాలు చేసి ఆయుధాలు వాడికి ఇస్తున్నావు. నువ్వు తెల్లోళ్ళు ఫిరంగీలను పెంచుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తుపాకుల వ్యాపారం చేయడానికి ఇండియాకు వచ్చారు. ఇండియాలో చాలామంది 100 కొలది చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. ఆ రాజును కొట్టడానికి వీడు, ఈ రాజును కొట్టడానికి వాడు ఆయుధాలు కొనుక్కున్నారు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా క్రీస్తు సంఘమే ఆయుధాలు అమ్ముతా ఉంది వీళ్ళకు. నీకు ఆయుధాలు కావాలా? తప్పకుండా ఒక పని చేసాయి, వాళ్ళని బాగా భయపెట్టేసాయి. వీడే పాస్టరే అందరినీ భయపెడుతున్నాడు. పాస్టర్ గారు మీకు నమస్కారం అండి, మీరు దేవుడు గొప్పోడని మీ శిష్యులకు చెప్పండి, కానీ సైతాన్ గొప్పోడని చెప్పకండి. చాలా తప్పది. దేవుడు గొప్పవాడని చెప్పడం నీ బాధ్యత పాస్టర్ గారు. సైతాన్ గొప్పోడని చెప్పకు. సైతాన్ ఏదో చేస్తాడు, భయంగా బతుకమని చెప్పకు. వాడి మొహం వాడేం చేస్తాడు, నిన్ను వాడు ఏమాత్రం ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే లూకా 10:19 ప్రకారం ఏది నీకెంత మాత్రం హాని చేయదన్నాడు ఆయన. చేయదంతే, నీకు హాని జరగదు. సైతాన్ కాదు, ఇంకా 100 కోట్ల సైతాన్లు వచ్చినా వాడు ఏమి పెకలించలేడు. నన్ను ఎత్తి మీద ఒక వెంట్రుక కూడా పీకలేడు. ఎస్, వాడు ఏమన్నా నన్ను ముట్టగలిగిన లూకా 10:19 అబద్ధం అయిపోతుంది. లేఖనం నిరర్ధకమైతే విశ్వమే భస్మీపటలమైపోతుంది. బైబిల్లోని ఒక మాట అబద్ధమైతే ఈ బ్రహ్మాండమే భస్మమై
బద్దలైపోతుంది. అలా జరగదు, జరగడానికి అన్నాడు వీల్లేదు. సైతాను నీకేదో కీడు చేయబోతున్నాడు, చాలా జాగ్రత్తగా. ఏం జాగ్రత్తగా ఉండాలి? ఒక తుపాకీ తెచ్చుకొని ఉండాలా, లేకుంటే ఇద్దరు సెక్యూరిటీ పెట్టుకోవాలా? ఏంటి జాగ్రత్త పడాలి? కుక్కను పెంచుకోవాలా? ఏంటి జాగ్రత్త పడాలి? భయంగా ఎట్నుంచి కొడతాడు, భయంగా ఉండాలా? అట్లా భయపడితే కొట్టడా? అసలు భయపడ్డందుకే ఎక్కువ కొడతాడు వాడు. కొడదామని నీకు భయం నేర్పించాడు. చాలామంది దేవుని సేవకులు వాళ్ళ విశ్వాసులకు భయము నేర్పిస్తున్నారు. నీవు వాళ్లకు ధైర్యం నేర్పించు కుమారుడని దేవుడు నన్ను పంపాడు. అంత అబద్ధం, అన్ని అబద్ధాలు. సైతానుగాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అనేక అబద్ధాలు క్రైస్తవ సమాజ మందిరాల, క్రైస్తవ సంఘాల ప్రసంగ పీఠికల మీద నుండే వాడు ప్రచారం చేస్తున్నాడు అనేక అబద్ధాలను. అందులో ఒక అబద్ధం ఏంటంటే సైతాన్ చాలా గొప్పవాడు అనేది ఒక అబద్ధం. కొన్ని టైమ్స్లో, కొన్ని నిర్ణీత కాలాల్లో వాడికి పవర్ చాలా పెరిగిపోతుంది అనేది ఒక అబద్ధం. కొన్ని స్థలాల్లోకి వెళితే వాడికి చాలా బలం వచ్చేస్తుంది, అక్కడ మన ప్రార్థనలు పనిచేయవు అనేది ఒక అబద్ధం. అంటే ఒక చోట మనం ఉండి ప్రార్థన చేస్తే, స్తుతిస్తే సైతాన్ గాడు కాలిపోతాడు. కానీ పారిపోయి ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసరికి మనం ఎంత ప్రార్థన చేసినా ఈ అగ్ని వాడిని కాల్చలేదు, వాడు సేఫ్గా ఉంటాడు. మన ప్రార్థనలు వాడిని తాకలేని ప్లేసెస్ ఉన్నాయి అని కొంతమంది నమ్ముతున్నారు. అలాంటి దృశ్యం లేదు బాబు. ఈ విశ్వములో వాడు ఎక్కడికి పోయినా నా ప్రార్థన వాడి తోలు తీస్తుందంతే. ఈ విశ్వంలో వాడు ఎక్కడికి పోయినా భక్తుల ప్రార్థన సాతానును అడ్డంగా నరికేస్తుంది. ఆల్ టైమ్స్ అండ్ ఆల్ ప్లేసెస్ బిలాంగ్ టు మీ. ఆల్ టైమ్స్ అండ్ ప్లేసెస్ బిలాంగ్ టు ద వారియర్ ఆఫ్ ఫెయిత్. All places and times belong to the people of God. అన్ని స్థలాలు దేవుని ప్రజలవే, అన్ని కాలములు దేవుని ప్రజలవే. దుష్టుడు నీకెంత మాత్రము హాని చేయడు అనేది నువ్వు ఏ స్థలములో ఉన్నా నీకు చెందుతుంది, ఏ కాలములోనైనా చెందుతుంది. నీవు ఎప్పుడైనా అది అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, మధ్యలో ఇంకోటి కానీ, నీకెంత మాత్రం ఏది హాని చేయదనే మాటే నీ వాగ్దానం. నీవు స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సైతాన్ గాడికి కొన్ని స్పెషల్ టైమ్స్లో పవర్ అండి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మనం భయపడాలి అని నీవే స్వతంత్రించుకుంటున్నావు సైతాన్ గాడి దాడులను. సైతాన్ యొక్క అటాక్స్ని నువ్వు స్వతంత్రించుకుంటున్నావు బాబు. ఇక నీ కొరకు ఎంత డెలివరెన్స్ ప్రార్థన చేస్తే ఏం లాభం? యువర్ నెగటివ్ థింకింగ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డెవిల్ అండ్ యువర్ ఫియర్స్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డెవిల్. దట్స్ వై గాడ్ సెడ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద హోలీ బైబిల్, డు నాట్ ఫియర్, డు నాట్ బి డిస్మైడ్, డు నాట్ వరీ, డోంట్ బి అఫ్రైడ్, ఫియర్ నాట్, ఐ ఆమ్ ద లార్డ్ గాడ్, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ గో విత్ యూ. భయపడొద్దు, నేను నీ దేవుడైన యెహోవాను. భయపడకు, జడియకు. ఎందుకు అన్నిసార్లు అన్నాడు? భయపడకు, అమావాస్య రాత్రి కొంచెం భయపడన్నాడు ఏంటి? అది ఏ రోజైనా, ఏ స్థలమైనా, ఏ కాలమైనా, ఏ పరిస్థితి అయినా మనలో ఉన్నవాడు ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వాసానికి ప్రపంచంలో ఉన్న సకల క్రైస్తవ డినామినేషన్లలోని ప్రతి సింగిల్ ఇండివిజువల్ క్రిస్టియన్ ఈ కాన్సెప్ట్ లోపలికి వచ్చినట్లయితే ఇంకా సైతాను రాజ్యం బద్దలై, తునాతునకలై, చెల్లా చెదురై, భస్మమై, మటుమాయమైపోతుంది. ఇక వాడికి అవకాశమే ఉండదు. ఏ ఒక్క క్రైస్తవుడు నమ్మటం లేదు వాడు హాని చేయగలుగుతాడు. ఇక వాడు ఇలా చేస్తాడు.
అన్ని స్థలములు మా దేవుని పాదపీఠం అంటున్నారు. ఇక వాడేం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని పాదపీఠంలోనే ఉన్నాము, యేసయ్య పాదాల దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, దేవుని పాదపీఠం కిందనే ఉన్నాను, నేను యేసయ్య పాదాల కింద నేను. వాడెంతటి వాడండి నన్ను ముట్టడానికి? వాడెంతటి వాడు నిన్ను ముట్టడానికి? మనవేమన్నా తప్పులుంటే, పాపాలుంటే, పొరపాట్లుంటే, తొట్టుపాట్లుంటే యేసయ్య నన్ను క్షమించని చెప్పుకునే హక్కు మనకు ఎప్పుడూ ఉంది. మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనస్సు మన ప్రభువుకి ఎప్పుడూ ఉంది. అది సైతాన్ గాడికి అనవసరం. నేను యేసయ్య బిడ్డను, ఎలోహిం తండ్రి యొక్క కుమారుడను, నన్ను ఆయన మిక్కుటంగా గాఢంగా ప్రేమిస్తున్నాడు. నేను పడిపోతే లేపి నాకు నడక నేర్పిస్తాడు. కానీ నా శత్రువుకైతే నా దేవుడు నన్ను అప్పగించాడు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మనం ప్రార్థన చేద్దామండి. క్రైస్తవ సంఘాల ప్రసంగ పీఠికలపై నుండి భయాన్ని పుట్టించే ప్రసంగాలు తొలగిపోవునుగాక. భయాన్ని పుట్టించే ఆలోచన విధానాన్ని, ఆలోచన పరంపరను, ఆలోచన భావజాలాన్ని క్రైస్తవుల మనస్సులో నుండి వారంతట వాళ్ళే తుడిచిపెట్టుకొని చెరిపివేసుకొందురు గాక. ఎవ్రీ క్రిస్టియన్ తన మనస్సులోని భయాందోళనను చెరిపివేసుకుంటాడు గాక. దుష్టును గూర్చి వాడుకొని ఏంటంటో గొప్ప ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అగ్గిపొలగీసి కాల్చేసేయాలి ప్రతి క్రైస్తవుడు కూడా. అంత సీనేం లేదు బాబు, వాడేం చేయలేడు. ఓడిపోయాడు దేవుడు. వాళ్ళందరినీ నిరాయుధులుగా చేసి పట్టి తెచ్చి వేడుక కనపరిచాడు. వాడు నన్ను ఏం చేస్తాడు? ఏం చేయలేడు. 10 మంది కలిసి దేవుని స్తుతించి మోకరిస్తామండి, స్తుతిస్తూ ఉంటాం. ఇక అప్పుడు వాడు రమ్మనండి, నేను చెప్తున్నా, బహిరంగ సవాలు. ఏంట్రా, నా భూమిది, ఈ లోకము రాజ్యాధికారం అంతా నాది, ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారేంటి గెట్అవుట్ అని. వాడు మన ముందుకు వచ్చేంత దమ్ము వానికి ఉందా? 10 మంది కలిసి ప్రార్థన చేస్తే పిరికి తోక ముడిచి పారిపోతాడు వాడు. సైతాన్ గాడు 10 మంది మోకరించి ప్రార్థన చేస్తే చూసి తట్టుకోలేక భయపడి పారిపోతాడు. 1000 మంది 1,00,000 మంది కలిసి ప్రార్థిస్తుంటే ఆ మంటకు వాడు తట్టుకుంటాడండి? తట్టుకోలేడు. సైతాను మిమ్మల్ని ఏమి చేయలేడు. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయనేరదు. ఏ స్థలమైనా నీవెక్కడ ఉన్నా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. 1 యోహాను 4:8 ప్రకారం నీవే దినములో 24 గంటల్లో, నెలలో 30-31 రోజుల్లో, సంవత్సరం 365 రోజుల్లో ఏ గడియలో నీవు ఉన్నా అది నీకు శుభ గడియే. ఆ గడియ యేసులోనే ఉంది, నీవు యేసులో ఉన్నావు. గడియలన్నీ మనకు మేలే చేస్తే, స్థలాలన్నీ మనకు మన నాన్నగారు ఇచ్చిన ఆస్తి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుందరు. బ్రదర్, కొన్ని స్థలాలు, కొన్ని ప్లేసెస్ కొంచెం మనకు వచ్చి రావండి అన్నాడు. అంతేనే వాడు సైతాను నేర్పిన అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు. నేను ఒప్పుకోను. నా ఇష్టం వచ్చిన దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా. అంతకుముందు అక్కడ ఏమైనా దయ్యాలు ఉంటే అవి పారిపోవాలి. ఏదైనా మా దగ్గరకు వచ్చావేంటని అనడానికి అవకాశం లేదు. వచ్చాను, మా నాన్నగారు పాదపీఠం ఇది, నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాను నేను. నువ్వు అలాగ అన్న తర్వాత నీ దగ్గర ఆరక్షణం కూడా వాడు నిలబడాడు. నువ్వు ఎదిరించి మాట్లాడితే వాడు పారిపోతాడు. వాడు చెప్పిన దానికి తలూపి చెవులూపి అవునవునని అంటుంటే వాడు పారిపోడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపవాదిని మీరు ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎక్కడ మీరుండి మోకరించి ఎదిరిస్తే అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాను బాబు, మేము చాలా కాలంగా ఇక్కడ ఉన్నాం అనడానికి వీళ్ళే. ఎందుకున్నావు రా నువ్వు బద్మాష్,
చల్ జాస నికల్ కచ్చరా, చెత్తగాడి వెళ్ళిపోయి కొంచెం ఉన్నాను కనుక. అంటే ఎవడుండమన్నాడు నిన్ను? దేవుడు ఇచ్చాడు నీకు రాసి? దొంగ వెధవా, దొంగతనం చేసి వచ్చావు ఇక్కడికి, అక్రమ కబ్జాదారు నువ్వు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సమస్త భూమి నా యేసయ్యది, నా దేవునిది. నువ్వు గట్టిగా నువ్వు వాడిని ఎదిరించి మాట్లాడితే పారిపోతాడు. ఎవరైతే ధైర్యంగా ఎదిరించి మాట్లాడతారో వాళ్ళ దగ్గర నుంచి దుష్టుడు ఎప్పుడు పారిపోతాడు. ఆల్వేస్ హీ విల్ బి రన్నింగ్ అవే ఫ్రమ్ సచ్ బ్రేవ్, కరేజియస్, ఫియర్లెస్ పీపుల్. కానీ ఏదో పెద్ద మేధావులాగా ముఖం పెట్టి అలా కాదులేండి, మనము అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. కొన్ని ప్లేసెస్ స్పెషల్, వాడి ప్లేసెస్, కొన్ని స్థలాలు, కొన్ని సమయాలు వాడికి. వీడికి ఏదో పెద్ద పరిశోధకుడు తెలిసి చచ్చినట్టు మాట్లాడతాడు. ఏంట్రా స్థలం అంటావు, కాలం అంటావు, స్థలములన్నీ యేసులో ఉన్నాయి, కాలం అంతా యేసులో ఉందని నమ్మట్లేదా నువ్వు? యేసు మహిమను నువ్వు చూడగలిగితే, నీలో ఉన్న యేసు ఎంత గొప్పవాడో నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఏ స్థలమైనా ఏ కాలమైనా నీకు క్షేమమే, నీకు భద్రతగా, నీకు ప్రమాదం ఉండదు అని నీకు అర్థమైపోతుంది. నేనైతే నమ్ముతున్నాను, దేవుని పిల్లలను వాడేమి చేయలేడు. మరి కొంతమందిని చేస్తున్నాడు, ఎందుకంటే భయం ఉంటుంది కాబట్టి. కొంత ఎఫెక్ట్ చూపిస్తాడు. ధైర్యంగా నిలబడి ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు, ఇక మళ్ళీ రాడు మీ దగ్గరికి. అయితే మిమ్ములను ఒప్పించటానికి సైతానుగాడు కూడా గొప్పోడే. వాడికి కూడా కొన్ని స్థలాలు అనుకూలం, వాడికి కొన్ని సమయాలు అనుకూలం. అప్పట్లో మాత్రం వాడు చాలా స్పెషల్గా, పర్టికులర్గా చాలా పవర్ఫుల్ అయిపోతాడు అని మిమ్మల్ని నమ్మించి భయపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి పాస్టర్లు సహకరిస్తున్నారు, ప్రసంగికులు, బోధకులు సహకరిస్తున్నారు. బోధకుడు ఏం చెప్పాలా? కొన్ని ప్లేసెస్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని సమయాల్లో వాడు చాలా పవర్ఫుల్ అయిపోతాడు, జాగ్రత్త అని చెప్పాలనా? లేకపోతే అన్ని స్థలములలోనూ అన్ని కాలముల్లో నా యెహోవా దేవుడు ఉన్నాడు కనుక, ఆయనలో నేను ఉన్నాను కనుక, ఏ స్థలానికి వెళ్ళినా యేసులోనే ఉన్నా, ఏ కాలంలోకి వెళ్ళినా యేసులోనే ఉన్నా, యేసు నాలో ఉన్నాడు, నాలో ఉన్న యేసు బయట ఉన్న శక్తులందరికంటే అతి గొప్పవాడు, అనంత కోటి రెట్లు గొప్పవాడు. మామూలు రోజుల్లో అయితే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అమావాస్య ఒక్కరోజు మాత్రం మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే చిన్నోడా? ఏమంటే చెప్పండి కొంచెం. ఒక్క అమావాస్య రాత్రి లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు కొంచెం పంక్చర్ అయిపోయినట్టు తుస్సుమని శక్తి తగ్గిపోయి కూర్చుంటాడా? మనలో ఉన్నోడు ఆయన అనంత బల సంపన్నుడు, ప్రచండ శక్తి స్వరూపుడు. అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, శనివారం లేదు, మంగళవారం లేదు. ఏ స్థలం అని కాదు, అది అడవైనా, ఊరైనా, పట్టణమైనా యేసు ఏకరీతిగా ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు. ఆల్వేస్ ఆయన ఏకరీతిగా ఉంటాడు. ఏకరీతిగా ఉంటాడు అంటే అన్ని స్థలాలలో, అన్ని సమయాల్లో లోకంలో ఉన్నవాడికంటే మనలోని యేసు అనంత కోటి రెట్లు బలంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ మాటను భూప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు నమ్మాలని వాళ్ళ ప్రార్థన చేద్దాం. ఈ మాటను నమ్మగలిగితే మంత్రాలు పనిచేయవు. ఈ మాట క్రైస్తవులంతా నమ్మగలిగితే ఏ మంత్రశక్తులు మన మీద పారవు. ఈ మాట మనం నమ్మగలిగితే, ప్రతి క్రైస్తవుడు నమ్మగలిగితే సంఘానికి సమస్యలు ఉండవు, క్రైస్తవ సమాజానికి సమస్యలు ఉండవు, కుటుంబ సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ మాట నువ్వు నమ్మగలిగితే ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమంగా ఉంటావు. 24 గంటలు నువ్వు క్షేమంగా ఉంటావు. 365 days నువ్వు క్షేమంగా ఉంటావు. ఈ క్షేమమైన మార్గం భూమి మీద ఉండే భక్తులందరికీ తెలియబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. రండి 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 ప్రార్థన చేద్దాం. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు ప్రే. ప్రార్థన చేద్దాం రండి. ఇది ప్రార్థన సమయం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని
ఆత్మనేత్రాలు తెరుచుకొని, తండ్రి నీకు వందనాలు వందనాలు, ఈ దినము మీరు పంపించిన ఎన్కరేజింగ్ వర్డ్, ఎన్కరేజింగ్ మెసేజ్ ఈ భూమండలంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్న ప్రతి డినామినేషన్కు చెందిన, ప్రతి స్థానిక సంఘానికి చెందిన ప్రతి విశ్వాసికి రీచ్ అగునట్లు సహాయం చేయండి. Satan doesn't become more powerful at certain times and places, nor Jesus becomes less powerful at certain places or times. Devil is always far more weaker, and he is absolutely nothing before Jesus, who is ruling in our hearts. సర్వకాలాల్లో సర్వస్థలాల్లో మనలో ఉన్న యేసు కంటే సైతాన్ ఎప్పటికీ నీచుడే, ఎప్పటికీ బలహీనుడే. యేసు కంటే నీచుడే, వాడెక్కడే నీచుడు. యేసై ఉత్తముడు, యేసుతో పోల్చడానికి అసలు కుదరదు. యేసు సర్వోత్తముడు, ఎవరిని యేసుతో పోల్చడానికి వీల్లేదు. యేసును వ్యతిరేకిస్తున్న సైతాను ఎప్పుడూ నికృష్టుడే, ఎప్పుడు బలహీనుడే, ఎప్పుడు పనికి మాలవాడు, ఎప్పుడు చేతగానివాడే, ఎప్పుడు ఏం చేయలేనివాడు, చేవ చచ్చినవాడు, నిరాయుధుడైపోయినవాడు. యేసయ్య వాడితో యుద్ధం కూడా చేయనక్కర్లేదు. కోపంగా చూస్తే చాలు వాడు కాలిపోతాడు, బూడిదైపోతాడు. అంత బలవంతుడు యేసయ్య. కళ్ళ చూపులతోనే విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఒక ఇల్లు మనం గడుపుకోలేం. ఈ విశ్వంలోని, బ్రహ్మాండంలోని కోట్ల 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 ప్రపంచాన్ని కనుసాగుతూ ఎల్లుచున్న మహాదేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభువా, నాలో నుండి భయాన్ని పారద్రోలు, ప్రతి క్రైస్తవ విశ్వాసంలోంచి భయాన్ని పారద్రోలు. భయపడడం అనేది హైలీ ఇల్లాజికల్ థింగ్ అని అందరికీ నేర్పించు. ఇల్లాజికల్గా మేము ఇంతకాలము భయపడుతూ వచ్చినందుకు మమ్మల్ని క్షమించమని అడుగుదాం. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరి నుంచి భయాన్ని పారదు. క్రైస్తవ విశ్వాసులందరూ సింహముల వలె నిలబడుతున్నట్లు దేవుని కృపా కార్యం జరగాలని మనం ప్రార్థించేద్దాం. ఇది ప్రార్థనా సమయం. రండి ప్రియులారా, మనం ప్రార్థనలోనికి నేరుగా వెళ్దాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థనలో నడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా.